హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఏంటి ఎండకెట్టో వెళ్తున్నా అనుకుంటున్నారా? ఎటు లేదండి, గోరింటాకు తెచ్చుకుందాం అనేసి వెళ్తున్నాను. మా ఇంట్లో లేదు, మా వదిన వాళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చుకుందాం అనేసి వచ్చాను. అండ్ ఇది వచ్చేసి తడక పక్కన ఉంది. ఒకప్పుడు తడక అంటే అందరికి తెలిసేదేమో, ఇప్పుడైతే అసలు కనిపించడమే లేదు తడకలు. అండ్ నేనైతే ఇంకా గోరింటాకు తెంపడం స్టార్ట్ చేశాను. కవర్ కూడా తెచ్చుకున్నాను ముందుగాలే, ఎందుకంటే చేతిలో పట్టుకోలేము కదా చాలా గోరింటాకుని. సో అందుకోసమే కవర్ కూడా తెచ్చుకున్నాను. అండ్ నేను ఒక్కదాన్ని తెంపాను కొద్దిసేపు, ఇంకా తర్వాతకైతే మా చెల్లి తెంపింది గోరింటాకు. మా వదిన ఉంటే హెల్ప్ చేసేది, మా వదిన లేదు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంకా నేను ఒక్కదాన్ని చాలాసేపు తెంచుకున్నాను. మా వదిన ఈ గోరింటాకు చెట్టుని తడక పక్కనే పెట్టింది, ఎందుకంటే ఈ చెట్టు పెద్ద పెరిగితే వాళ్ళ ఇల్లు కనబడదంట. సో ఈ ఇల్లు కనబడకుండా ఉండడం కోసం అనేసి ఈమె గోరింటాకు చెట్టు పెట్టిందంట. అలా ఎండకుండి గోరింటాకు తెంపుకుంటా అబ్బా పానం ఎంత హాయిగా ఉందో, ఎందుకంటే చలి పెడుతుంది కదా. సో ఎండకు నిల్చుంటే ఇంకా చాలా హాయిగా అనిపించింది అనమాట. మొత్తానికైతే మేమైతే గోరింటాకు తెంపుకున్నాము. ఈ ఇంటికి వచ్చిన తర్వాతకైతే మా రోట్లో దంచుదామని చెప్పేసి ఇంకా రోకల్ బండ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా నేనైతే దంచడం స్టార్ట్ చేశాను. అయినా ఈ చలికాలంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటున్నారు అనేసి అంటారా? ఏం చేస్తామండి, కాళ్ళు పగిలినాయి అనమాట. సో అందుకోసమే పెట్టుకుందామని. ఇంకా మొత్తం ఇలా మెత్తగా అయిపోయాక మేమైతే కొంచెం చింతపండు వేసాము. చింతపండు ఎందుకు వేస్తారో కూడా నాకు తెలియదు, కాకపోతే బాగా పండుతుంది అనేసి అంటారనమాట. సో ఇంకా మా పెద్దవాళ్ళు చెప్పింది మేము ఫాలో అయ్యాము. ఒకప్పుడు అంట కోడి పియ్యేసేదంట, రాళ్ళు వేసేదంట, గాజు పెంకలు వేసేదంట. మీకు తెలుసా ఇవి వేసి దంచుతారా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మొత్తానికి అయితే గోరింటాకు అయిపోయింది. అలాగే మేమైతే కొంచెం లెమన్ యాడ్ చేసాము, ఇది వేస్తే కూడా బాగా పండుతుందని విన్నాను అనమాట. సో అందుకోసమే లెమన్ కూడా యాడ్ చేసేసాము. సరే కానీ అసలు గోరింటాకు ఎందుకు ఎర్రగా పండుతుందో మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలుసు, కాకపోతే మీకు తెలుసా లేదా అనేది తెలుసుకుందామని. చాలామందికి తెలియదు కదా, సో అందుకోసమే అడుగుతున్నాను అనమాట. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నా కాళ్ళు చూడండి మొత్తం పగిలాయి కదా, సో అందుకోసమే నేను ఈ గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే హీట్ తీసేస్తుంది అని చెప్పేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఒకప్పుడు గోరింటాకు కోసం ఊర్లో మొత్తం తిరిగేదనమాట, ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకునేది గోరింటాకుని, తెచ్చుకొని దంచుకొని పెట్టుకునేది. అట్లాంటిది ఇప్పుడు కోన్లని, మెహందీలు, హెన్నాలు అన్నీ వచ్చేసాయి కదా, ఇంకా కలర్స్ వచ్చాయి కదా. చాలామంది మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడేమో డ్రై దొరుకుతుంది హెన్నా, ఇంకా అది కూడా పెట్టుకుంటున్నారు సిటీలో ఉన్న వాళ్ళు. మాకైతే అట్లా ఏం లేదు, పక్కనే ఉంటాయి మాకు చెట్లు కూడా. మేమైతే ఇంకా వెళ్ళి తెచ్చుకుంటాము. ఇలా కాళ్ళకి మొత్తం పెట్టుకున్నాను. నాకు ఒక లెగ్కేమో నేను పెట్టుకున్నాను, ఇంకో లెగ్కేమో మా చెల్లి పెట్టింది అనమాట. ఇంకా చెయ్యి కూడా పెట్టుకుందాము అని చెప్పేసి ఇంకా చెయ్యి కూడా పెట్టుకున్నాను. అండ్ మా చెల్లి, ఇంకో చెల్లి కూడా పెట్టుకున్నారు. గోరింటాకు ఎందుకు ఎర్రగా పండుతుంది అనేది నాకు తెలుసు అని చెప్పాను కదా. గోరింటాకు ఎందుకు ఎర్రగా పండుతుంది అంటే, గోరింటాకులో క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి అనే వర్ణద్రవ్యం ఉండటం వల్ల అది ఎరుపుగా మారుతుందన్నమాట. సో ఎర్రగా పండడానికి మెయిన్ రీజన్ అయితే వర్ణద్రవ్యము. అండ్ చలికాలంలో గోరింటాకు పెట్టుకుంటే జలుబు చేస్తుంది అది ఇది అంటారు, కానీ అవేం పట్టించుకోకండి. మీకు వేడిగా ఉంటే పెట్టుకోండి. అండ్ నా చేతులు కూడా చాలా బాగా పండినాయి కదా. నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.